కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టులో సంక్షేమం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. అలవిగాని హామీలిచ్చి దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ ప్రభుత్వానికి సంక్షేమం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావటం ఖాయమన్నారు. తమ అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో కలవటం పక్కా అని చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిళ్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు.